వచ్చే నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది రేవంత్ సర్కార్. ఫ్యూచర్ సిటీలోని 100 ఎకరాల్లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ కు 50 దేశాల ప్రముఖులు హాజరవుతున్నారు. గ్లోబల్ సమ్మిట్ లో విజన్ 2047 డాక్యుమెంట్ రిలీజ్ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఈ సమ్మిట్ లో ఏ అంశాలపై డిస్కస్ చేయనున్నారో మరిన్ని వివరాలకు ఐటీ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తో యాదగిరి ఫేస్ టు ఫేస్. డిసెంబర్ 8, 9 2 రోజుల పాటు కూడా హైదరాబాద్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను ప్రభుత్వం నిర్వహించబోతుంది. మరి ఈ గ్లోబల్ సమ్మిట్లో ప్రభుత్వం ఏం చెప్పబోతుంది, ఎన్ని రోజులు నిర్వహిస్తున్నారు, దీనికి ప్రధాన ఎజెండా ఇందులో ఏముండబోతుంది అనేది తెలుసుకునేందుకు మనతో పాటు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ జయేష్ రంజన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, డిసెంబర్ 8, 9 ఈ 2 రోజుల పాటు కూడా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. సో దీని ప్రధాన ఎజెండా ఏముండబోతుంది ఇందులో? అంటే మన అందరికీ తెలుసు, డిసెంబర్ 9వ తేదీకి మన ప్రభుత్వానికి 2 సంవత్సరం పూర్తి అవుతాయి. సో గత సంవత్సరం కూడా సంవత్సరం కాలం పూర్తి అయ్యాక ఒక ప్రజా విజయోత్సవం అనే ఒక పేరుతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం జరుగుతున్న కార్యక్రమంలో ఒక ప్రత్యేకత ఏముంది అంటే, గత ఒక 5-6 మాసాల నుంచి ప్రభుత్వ పరంగా మేము ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాము. అంటే చాలామందికి అవగాహన ఉంటుంది, ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం కాలం పూర్తి అయ్యాక తెలంగాణ రైజింగ్ అనే ఒక నినాదం ఇచ్చారు. తర్వాత ఆయన అనేక సందర్భంలో మన రాష్ట్రంలో ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి దాని గురించి కొన్ని విషయాలు చెప్పారు. సో మాకు ఏమనిపించింది అంటే, వాటన్నిటిని సమగ్రంగా చూస్తే ప్లస్ కొంతమంది ఎక్స్పర్ట్స్ నుంచి కూడా కొంత అభిప్రాయం తీసుకుంటే ఒక మంచి విజన్ డాక్యుమెంట్ తయారు చేయగలము. సో 6 మాసాల క్రితం ముఖ్యమంత్రి గారు కూడా మనము ఇది ఖచ్చితంగా చేద్దాము, అండ్ ప్రధాని గారు కూడా అప్పటికి భారతదేశం 2047 కల్లా ఒక వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం కూడా ఎదిగి ఉండాలి. సో ఆ నేపథ్యంలో మనము చేస్తున్నటువంటి ప్రణాళిక కూడా వికసిత్ భారత్ ప్రణాళికకి మంచి ఒక అనుబంధంగా ఉంటుంది. సో ఇక్కడ కూడా 2047 నాటికి అంటే తెలంగాణ రైజింగ్ ఏది వారు లాస్ట్ ఇయర్స్ నినాదం ఇచ్చారు, దాంట్లో 2047 జోడిస్తూ తెలంగాణ రైజింగ్ 2047 ఈ ఒక విజన్ రూపకల్పన గత ఒక 6 మాసాల నుంచి జరుగుతూ ఉంది. సో ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి ప్రజా విజయోత్సవం కార్యక్రమం భాగంగా 8 మరియు 9 తేదీ మీరు అన్నట్టుగా ముఖ్యంగా విజన్ డాక్యుమెంట్ మీద కేంద్రీకరించిన కార్యక్రమం ఇది. విజన్ డాక్యుమెంట్ 9వ తేదీ చివరి సమయంలో ఆ కార్యక్రమం మన ఆ పుస్తకాన్ని ఆ డాక్యుమెంట్ని అందరి సమక్షంలో ముఖ్యమంత్రి గారు ఇతర అతిథులు విడుదల చేస్తారు. అంటే ఇప్పుడు 2 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. సో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం చెప్తా ఉంది. సో ఈ 2 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాలకు ఎవరెవరు వస్తున్నారు సార్, ఎక్కడి నుంచి? సో సుమారు ఒక 2000 మందిని మేము ఆహ్వానించాము. సో ముఖ్యంగా ఏముంది అంటే, మన విజన్ ప్రణాళిక ఎట్లయినా 9వ తేదీ అందరు చూడగలరు, బట్ మేము ఆ తయారీలో మేము ఉన్నాము కాబట్టి కొంతవరకు సంక్షిప్తంగా నేను చెప్పగలను. దాంట్లో 8 భాగాలు ఉన్నాయి. ముఖ్యంగా 3 భాగాలు మన రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి ఏ రూపంలో జరుగుతుంది అంటే, ముఖ్యమంత్రి గారు అనేక సందర్భంలో చెప్పి ఉన్నారు 2047కి భారతదేశం గురించి ప్రధాని గారు చెప్పారు 30 ట్రిలియన్ అంటే $30 ట్రిలియన్ ఎకానమీగా మన మొత్తం భారతదేశం ఆర్థిక వ్యవస్థ తయారవ్వాలి. సో ముఖ్యమంత్రి గారు టార్గెట్ ఎట్లా ఉంది అంటే, దాంట్లో 10% తెలంగాణ భాగస్వామి రావాలి. ఇప్పుడు మనము 5% దాంట్లో మన కాంట్రిబ్యూషన్ ఉంది. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి వేగం కంటే కూడా మన వేగం ఎక్కువగా ఉంటే 5% బదులు 10% దాంట్లో భాగస్వామి మనము అవుతాము. సో 3 చాప్టర్స్ విజన్లో ముఖ్యమైన 3 అంశాలు. $3 ట్రిలియన్ ఎకానమీగా మనం ఎట్లా చేరుతాము, దాంట్లో ఏ సెక్టర్స్ నుంచి మనకు ఎక్కువగా సహాయ సహకారం అందుతుంది, ఏ సెక్టర్లో ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. సో ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. వారు ఏమంటున్నారు అంటే, రాష్ట్రాన్ని 3 భాగాలుగా చూడాలి. కోర్ అర్బన్, తర్వాత హైదరాబాద్ అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న వాటిని కోర్ అర్బన్ అంటారు. ప్రభుత్వం ఒక రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయబోతూ ఉంది. సో రీజనల్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్న భాగాన్ని పెరి అర్బన్ అంటారు, అండ్ రీజనల్ రింగ్ రోడ్ అవతల భాగాన్ని మనము రూరల్ తెలంగాణగా చూడాలి. సో ఈ 3 ఖండాల్లో
సమానంగా అభివృద్ధి చేయడానికి ఎట్లాంటి అవసరాలు ఉన్నాయి, ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రూరల్ ప్రాంతం నుంచి కూడా $3 ట్రిలియన్ ఎకానమీ ఎదగడలకి భాగస్వామి కావాల్సిందిగా ఉంటే అక్కడ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, స్కిల్స్ పెంచాలి, ఇన్స్టిట్యూషన్స్ ఇంకా రావాలి. సో మనం ఎట్లా పైకి ఎదగాలి ఆశ పెట్టుకుంటున్నాము, మిగతా వాళ్ళు కూడా అట్లే ఆశిస్తూ ఉంటారు. మనకు 3 వర్గాల మీద ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి చాలా ఆసక్తి ఉంది. అంటే రైతుల సంక్షేమం ఎట్లా జరగాలి, మహిళా అభివృద్ధి ఎట్లా జరగాలి, యువతకి కూడా వాళ్ళకి రాబోయే రోజుల్లో టెక్నాలజీ వల్ల ఎంతో తారుమారు జరుగుతూ ఉన్నా వాళ్ళకి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఎట్లా ఉండాలి. అండ్ చివరిలో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు దట్ ఏం జరిగినా, ఏదైనా అభివృద్ధి జరిగినా ఎన్వైర్న్మెంట్కి, వాతావరణానికి అది అనుకూలంగా ఉండాలి. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. సో ఇదే ఇంచుమించుగా మన విజన్ డాక్యుమెంట్ స్వరూపం. అంటే ఇప్పుడు మన దేశం నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ప్రతినిధులు, ప్రముఖులు వస్తారంటున్నారు. ఏ దేశం నుంచి వస్తున్నారు, ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు సుమారు ఒక 50 దేశాల ప్రతినిధులని మేము ఆహ్వానిస్తున్నాము. దాంట్లో కొంతమంది డిప్లొమాట్స్ ఉన్నారు, అది వాళ్ళ ఎంబసీస్ తరఫున వాళ్ళ దేశ ప్రతినిధిగా మన దగ్గరికి వస్తారు. అదేవిధంగా కొంతమంది బిజినెస్ ప్రముఖులు ఉన్నారు, కొంతమంది మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టే కంపెనీస్ ప్రముఖులు ఉన్నారు, కొంతమంది ఇన్వెస్టర్స్ ఉన్నారు. అంటే ఇవన్నీ చేయడానికి మేము ఒక ఫండ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము, తెలంగాణ రైజింగ్ డెవలప్మెంట్ ఫండ్. సో ఆ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా కొంతమంది పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్తో చర్చ ఇప్పటికే మొదలైంది. సో అందులో కొంతమంది వస్తారు. అండ్ ప్రొఫెసర్స్ ఉంటారు, తర్వాత ఫిల్మ్ రంగం నుంచి కొందరు వస్తారు, స్పోర్ట్స్ రంగం నుంచి కొందరు వస్తారు. సో ఈ రూపంలో సుమారు ఒక 2000 మంది సమక్షంలో ఈ 2 days కార్యక్రమం జరుగుతుంది. దాదాపు మీరు అన్నట్లు ఇండియా నుంచే కాకుండా ఇతర కంట్రీస్ నుంచి కూడా వస్తూ ఉన్నారు. తర్వాత దాదాపు 2000 మంది అంటున్నారు. సో మరి వచ్చే వాళ్ళకందరికీ కూడా ఎట్లాంటి ఏర్పాట్లకు సంబంధించి కానీ, సౌకర్యాలు కల్పించడం కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏంటి? మన తెలంగాణకి, హైదరాబాద్కి ఈ ఆతిథ్య రంగంలో ఒక మంచి పేరుంది. మీకు గుర్తు ఉంటుంది, మే నెలలో ఇక్కడ మిస్ వరల్డ్ అనే ఒక చాలా పెద్ద కార్యక్రమం మేము చాలా విజయవంతంగా నడిపించాము. 110 దేశాల నుంచి మన ప్రతినిధులు వచ్చారు. సో ఎవరికి ఏమాత్రం కూడా ఆతిథ్యంలో సమస్య లేకుండా చాలా సాఫీగా జరిగింది. సో అదే తరహాలో ఈసారి కూడా వచ్చిన వాళ్ళందరినీ, అంటే ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి లాస్ట్లో వాళ్ళు వెనక్కి వెళ్ళే వరకు మొత్తం బాధ్యత ప్రభుత్వ పరంగా మనమే చూస్తూ ఉంటాము. లేదు సార్, అంటే మరి టైం దగ్గర పడుతుంది గ్లోబల్ సమ్మిట్కి. సో 2000 మంది దాదాపు వస్తున్నారు కాబట్టి మరి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? సో అక్కడ ఎంత ప్లేస్లలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు? సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక చాలా కీలక నిర్ణయం ఏం తీసుకున్నారు అంటే, మనకు హైదరాబాద్లో కూడా ఈ ఫంక్షన్ హాల్స్, కన్వెన్షన్ సెంటర్, హైటెక్స్, HICC అవన్నీ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. కానీ ఆయన ఏమన్నారు అంటే వీటన్నింటినీ మనము గతంతో లింక్ చేస్తాము. కన్వెన్షన్ సెంటర్ ఎప్పుడో 20 సంవత్సరాలు కట్టారు, హైటెక్స్ ఎప్పుడో కట్టారు. మనము మొత్తం ఫ్యూచర్ దృష్టితో పెట్టుకొని ఎక్కడో ఇప్పటి వరకు జరగని ప్రాంతాన్ని ఎన్నుకొని అక్కడ మనము ఈ కన్వెన్షన్ని, ఈ సమ్మిట్ని ఏర్పాటు చేస్తాము. సో ఫ్యూచర్ సిటీ ఏరియాలో ఒక 100 ఎకరాల ఏరియాలో ఇది ఒక కొత్త ఫ్యూచర్ సిటీ, మన తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ప్రాంగణం ఒకటి తయారు చేస్తున్నాము. అది ఆల్మోస్ట్ ఇంకా ఒక వారం 10 రోజుల్లో ఆ పనులు పూర్తి అయిపోతాయి. అంటే కొంచెం అంటే మొత్తం గ్రీన్ ఫీల్డ్ అది. సో కింద నుంచి మొత్తం పై వరకు అట్లాంటి ఒక స్ట్రక్చర్ తయారు చేయడం కొంచెం కష్టంగా ఉన్న పనియే. కానీ ఫాస్ట్గా మంచి ప్రొఫెషనల్ ఏజెన్సీస్, ప్రభుత్వ శాఖల సహకారంతో అది మంచిగా జరుగుతూ ఉంది. ఇంకొక పక్క ఈ విజన్ డాక్యుమెంట్ తుది దశకి వచ్చింది. దాంట్లో ఏదైనా చిన్న చిన్న పారాగ్రాఫ్స్, గ్రామరు, ఎడిటింగ్, ఇంగ్లీష్లో అంతా తయారు చేయడం జరిగింది. దానిలో తెలుగులో మార్చుకోవడం, వేదిక దగ్గర ఎవరు ఉంటారు, కొంతమంది వర్చువల్గా జాయిన్ అవుతూ ఉంటే వాళ్ళు ఎవరు. సో ఇంకొక పక్క అది జరుగుతుంది. సో 3 ఇట్లా ప్యారలల్గా, సమాంతరంగా 3 పనులు జరుగుతూ ఉన్నాయి. బట్ ప్రతిదీ సకాలంలో మంచి నాణ్యతతో పూర్తి అవుతుంది. నేను 100% నమ్ముతున్నాను. ఎట్లా సార్, అంటే భారత ప్రధాని కూడా వస్తున్నారా అనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉన్నది. సో ఇట్లాంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఇన్విటేషన్స్ ఏమైనా ఇచ్చావా, అట్లా ఇస్తున్నారా ప్లానింగ్? అంటే ముఖ్యమంత్రి గారు ప్రధాని గారిని ఆహ్వానించాలి, అట్లా ఒక నిర్ణయం తీసుకున్నారు. సో నా దగ్గర పూర్తి సమాచారం లేదు. బట్ కొన్ని రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి స్వయంగా వారిని, కొంతమంది కేంద్ర మంత్రివర్యుల్ని ఆహ్వానిస్తారు.
బట్ కొంతమంది ఇతర దేశాల నుంచి మన రాజకీయ ప్రముఖులు, అదేవిధంగా బిజినెస్ ప్రముఖులు, వాళ్ళందరికీ ఇన్విటేషన్స్ ముఖ్యమంత్రి గారి తరఫున మేమే పంపిస్తున్నాము. వాళ్ళ నుంచి రిప్లై కూడా వస్తూ ఉంది, ఫాలోఅప్ చేస్తున్నాం. సో ఇది మొత్తానికి డిసెంబర్ 8, 9 2 రోజుల పాటు నిర్వహించే గ్లోబల్ సమ్మిట్కు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చాలా వేగవంతంగా చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఈ 2 ఏళ్ల పాటు ఏం చేసింది, ఇక ఫ్యూచర్లో ఏం చేయబోతుంది అనే దాని మీద ప్రధానంగా ఈ ఎజెండా ఉంటుంది అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రశాంత్, యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్.